రైతు సోదరులకు నమస్కారం. ఈ వీడియోలో మనం తెలియజేసే అంశం ఏంటంటే నకిలీ డిఏపి, నకిలీ యూరియా, నకిలీ పొటాషు తీసుకొచ్చి ఊర్లలో ధర తక్కువ అని కంపెనీ సంబంధించినటువంటి ట్యాగ్ లైన్సే పెట్టి దానికి సంబంధించిన అవుట్లెట్లే పెట్టి ఒక చిట్టి పేపర్ మీద బిల్లని రాసి మీరు ఎన్ని తీసుకుంటున్నారనేది రాసి డబ్బులు పేమెంట్ చేసుకొని ఇచ్చిపోతున్నారు. ఇటువంటి వాటిని రైతు సోదరులు ఎంకరేజ్ చేయరాదు. ఇటువంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేయరాదు అంటే ఆల్రెడీ మనం మొన్న ఒక సూర్యాపేటలో ఆల్రెడీ తెలిసిన సంఘటనే ఏంటంటే ఉప్పుకు, లావు ఉప్పుకు పింక్ కలర్ వేసి పొటాష్ అని తర్వాత ఇంకో దానికి ఈ ఉప్పు నుంచి ఇంకో దానికి మళ్ళీ బ్లాక్ కలర్ వేసి డిఏపి అని తర్వాత ఇంకోటి ఏంటంటే ఫోమ్ని దాన్ని కూడా బ్లాక్ కలర్ వేసి చిన్న చిన్న గ్రాన్యూల్స్ రూపంలోకి మార్చేసి దాన్ని కూడా డిఏపి అని చెప్పి అమ్మడము, తర్వాత నత్రజని అని తెచ్చి అమ్మడం అనేది జరుగుతుంది. రైతు సోదరులు ఇట్లాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరాదు. ఇంకోటి ఈ ఓన్లీ ఫర్టిలైజర్ కాడికేనా సార్ ఈ పెస్టిసైడ్స్, పురుగుల మందులు, నూనెలు ఇట్లాంటివి కూడా ఏం లేవా అని కూడా డౌట్ రావచ్చు. ఊళ్ళలో వచ్చి కూడా ఇది పలానా కంపెనీ అని చెప్పేసి ఇది ఏప నూనె అని చెప్పి తర్వాత ఇది పలాంది కెమికల్ అని ఇది బయోకెమికల్ ఫర్టిలైజర్ బయో అని ఇది కొడితే మొక్క మంచిగా ఉంటుంది, మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి ఊళ్ళలో వచ్చి రకరకాల మాలిక్యూల్స్ అన్నీ అమ్ముతుంటారు. దయచేసి అటువంటివి ఏవి ఎంకరేజ్ చేయకండి, అటువంటి ఏవి పర్చేజ్ చేయకండి. పర్చేజ్ చేసుకొని మోసపోకండి, ఇబ్బంది పడకండి. ఎందుకు ఈ మాట క్లియర్గా చెప్తున్నా అంటే ఒక వ్యవస్థ నడుస్తుంది. ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అని, లైసెన్స్డ్ డీలర్స్ అని, లైసెన్స్డ్ డీలర్ టు ఈ విధంగా నడుస్తున్నప్పుడు వీళ్ళ ద్వారా రసీదు ఒకవేళ మీరు ఈ విధంగా ఈ వ్యవస్థ ద్వారా కాకుండా ఇక్కడ బయట కొనుక్కుంటారు కదా, ఇవి తీసుకపోయి మీరు చేనులలో వేసుకుంటారు, దిగుబడి రాదు. అటువంటి సందర్భాల్లో పోయి మీరు ఎవరిని అడగలుగుతారు? ఎవరిని అడగలేరు. అడిగినా అయిపోయింది పో అని చెప్పి పంపించేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఇంకోటి ఊర్లలో వచ్చి ఎక్కువ కాటన్లో అయితే ఎక్కువ హెచ్టి కాటన్ అని, తర్వాత లూజ్ సీడ్ కాటన్ అని తీసుకొచ్చి అమ్మేస్తుంటారు. సీడ్ పత్తి అని రకరకాల ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఇటువంటి విత్తనాలు కానీ, పురుగుల మందులు కానీ, ఫర్టిలైజర్ కానీ గ్రామీణ ప్రాంతాలలో వచ్చి ఇవి పలానా కంపెనీలని ట్యాగ్ లైన్స్ అవి ఇవి పెట్టుకొని వచ్చి అమ్ముతుంటారు. అట్లాంటి వాటిని ఎవ్వరు ఎంకరేజ్ చేయకండి. ఇది ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ద్వారా లైసెన్స్డ్ కలిగిన డీలర్ ఉన్నారు. లైసెన్స్డ్ కలిగిన డీలర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంటు ఫర్టిలైజరు డిస్ట్రిబ్యూషన్ అయ్యే థీమ్ ఉంది. తర్వాత వాళ్ళకు సంబంధించిన రకరకాల ఈ పురుగుల మందులు, నూనెలు అయితే నూనెలకు సంబంధించినవి, విత్తనాలు అయితే విత్తనాల దాని మీద అయితే విత్తనాల లేబుల్స్ ఉంటాయి. లాట్ నెంబర్ ఉంటుంది, ఏ దానికైనా లాట్ నెంబర్ ఉంటుంది. లాట్ నెంబర్తో పాటుగా ఇంకేముంటుంది అంటే జర్మినేషన్ పర్సంటేజ్ ఉంటుంది. అంటే దీన్ని మొలకెత్తిచ్చినప్పుడు అంటే ఒక పాలిథిన్ షీట్ పేపర్లో 100 గింజలు పెట్టి వాటిని నీటి ద్వారా తడిపి మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజులు ఒక వారం రోజుల వరకు దాని యొక్క వాతావరణాన్ని అలాగే ఉంచి దాని తర్వాత తీసేస్తే మన భూమిలో ఉండే నార్మల్ టెంపరేచర్ వాతావరణాన్ని క్రియేట్ చేసి చూస్తే అందుట్లో 70 నుంచి 80% మొక్కలు మొలకెత్తినట్లయితే అది కంప్లీట్ జర్మినేషన్ అంటే ఆ రకమైన ఈ మొలకెత్తే విత్తనోత్పత్తి పరీక్ష పాస్ అయినట్లు లెక్క. తర్వాత దానికంటే తక్కువ ఉంటే పాస్ అవునట్లు ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనం ఊర్లలో గుడ్డిగా ఆలోచన చేసి మనోడే అని చెప్పేసి ఏం కాదు అని చెప్పేసి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది ప్రధానమైన అంశము. రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఇటువంటి వాటిని ఆలోచన చేసుకోవాలి. ఊర్లలో ఈ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటంటే దాని మీద ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లలో బ్యాక్ వీడియోస్ మనం పెట్టినాము. అందుట్లో మనము క్లియర్గా పెట్టినాము. దాంట్లో క్లియర్గా పెట్టిన థీమ్ ఏంటంటే
ఒకటి క్లియర్గా పెట్టిన థీమ్ ఏంటంటే దాంట్లో ఏదైతే ఫర్టిలైజర్ షాప్ ఉందో ఆ ఫర్టిలైజర్ షాప్ పేరు, తర్వాత ట్రేడ్ లైసెన్స్ నెంబరు, తర్వాత డేటు, మనం ఏ రోజు కొన్నాం, ఏమేమి మాలిక్యూల్స్ కొన్నాం, ఏ మాలిక్యూల్స్ కొన్నాము, ఇటు సైడ్ ఏమో డీలర్ సంతకం అని, తర్వాత ఇటు సైడ్ ఏమో కొన్న కస్టమర్ సంతకం అని, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ రసీదులు అనేటివి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ 7 రకాల వరి వాటికి బోనస్ ఇస్తున్నారు కదా, ఈ 7 వాటికి అనేటే కాదు, నాట్ ఓన్లీ ఈ 7 రకాల వరి, అన్ని రకాల పంటలు ఉన్నా కానీ, ఏ రకమైన సీడ్ వెరైటీ కొన్నా, పురుగుల మందు కొన్నా, ఫర్టిలైజర్ కొన్నా అట్లాంటి రసీదు తీసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. పంట దిగుబడి చేతికి వచ్చే వరకు రసీదులు మీ దగ్గరనే జాగ్రత్త పెట్టుకోండి. ఏమన్నా విషయాలు ఉన్నా కానీ జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ వివరాలన్నిటివి తెలుసుకొని రైతు సోదరులు ఎక్కడ మోసపోకుండా మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడిని సాధించాలని, మంచి వాటిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.